హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు ఉపయోగించే 10, 20, 100, 500 రూపాయల నోట్లు ఎలా ఉంటాయి? కాగితంతో తయారైనవే కదా. కానీ ఊహించండి, భవిష్యత్తులో మీ చేతిలో ఉండే నోట్లు కాగితంతో కాకుండా ప్లాస్టిక్తో తయారైతే వాటిని నీళ్ళలో పడేసినా పాడవు, చిరిగిపోవు, మురికి పట్టినా పెద్దగా ప్రభావం ఉండదు. ఇప్పుడు అలాంటి ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్లను భారత్లో ప్రవేశపెట్టే అవకాశాన్ని ఆర్బీఐ పరిశీలిస్తోంది. అసలు పాలిమర్ నోట్లు అంటే ఏమిటి? ఆర్బీఐ ఎందుకు వాటిపై ఆసక్తి చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా తాజాగా ఒక కీలక ప్రకటన చేశారు. భారత్లో పాలిమర్ ఆధారిత కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించారు. అయితే ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని స్పష్టం చేశారు. అంటే ప్రస్తుతం అధ్యయనం జరుగుతోంది కానీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. నిజానికి ఈ ఆలోచన కొత్తది కాదు. దాదాపు 10 ఏళ్ల క్రితమే ఆర్బీఐ పాలిమర్ నోట్లపై ప్రయోగాలు చేయాలని సూచించింది. ఇక 2014లో 10 రూపాయల విలువైన పాలిమర్ నోట్లను పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు కూడా తెలిపింది. కొచ్చి, మైసూర్, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్ వంటి నగరాల్లో ఈ ప్రయోగాన్ని నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించారు. కానీ కొన్ని సాంకేతిక నిర్వహణ సమస్యల కారణంగా ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. అయితే ఇప్పుడు మళ్లీ ఎందుకు ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది? దీనికి ప్రధాన కారణం కరెన్సీ నిర్వహణ ఖర్చులు. మన దేశంలో కోట్ల సంఖ్యలో నోట్లు చలామణిలో ఉంటాయి. కాగితపు నోట్లు ఎక్కువ కాలం మన్నవు, త్వరగా చిరిగిపోతాయి, మురికిగా మారతాయి, దెబ్బతింటాయి. దీంతో వాటిని తరచూ మార్చాల్సి వస్తుంది. అంటే కొత్త నోట్లు ముద్రించడానికి భారీ ఖర్చు అవుతుంది. ఇక్కడ పాలిమర్ నోట్లు ప్రత్యేకమైన ప్లాస్టిక్ పదార్థంతో తయారవుతాయి. వాటికి నీరు, తేమ, దుమ్ము, మురికి ప్రభావం తక్కువగా ఉంటుంది. కాగితపు నోట్లతో పోలిస్తే చాలా ఎక్కువ కాలం మన్నుతాయి. అందుకే ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యూకే వంటి అనేక దేశాలు ఇప్పటికే పాలిమర్ నోట్లను ఉపయోగిస్తున్నాయి. వాటి జీవితకాలం సాధారణ కరెన్సీ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పాలిమర్ నోట్లో భద్రతా ఫీచర్లు కూడా మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. నకిలీ నోట్లు తయారు చేయడం కష్టమవుతుంది. ప్రత్యేక పారదర్శక విండోలు, సెక్యూరిటీ ఫీచర్లు జోడించే అవకాశం ఉంటుంది. దీంతో కౌంటర్ ఫిట్ కరెన్సీ సమస్యను కొంతవరకు తగ్గించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ మార్పు అంత సులభం కాదు. పాలిమర్ నోట్ల తయారీకి కొత్త టెక్నాలజీ అవసరం. ముద్రణా వ్యవస్థలో మార్పులు చేయాలి. ఏటీఎంలు, కరెన్సీ స్టార్టింగ్ యంత్రాలు, బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు అవసరం కావచ్చు. అందుకే ఆర్బీఐ ప్రస్తుతం ఖర్చులు, ప్రయోజనాలు, నిర్వహణ అంశాలను సమగ్రంగా అధ్యయనం చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రారంభ దశలోనే ఉంది. అయితే ఒకవేళ దీనికి ఆమోదం లభిస్తే ఇది భారత కరెన్సీ వ్యవస్థలో అతిపెద్ద మార్పుల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. మనం దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న కాగితపు నోట్ల స్థానంలో మరింత మన్నికైన ఆధునిక ప్లాస్టిక్ నోట్లు వచ్చే రోజులు దూరంలో లేకపోవచ్చు. మొత్తానికి భారత్లో పాలిమర్ కరెన్సీ నోట్ల ప్రవేశంపై ఆర్బీఐ పరిశీలన ప్రారంభించింది. ఇంకా తుది నిర్ణయం తీసుకోకపోయినా భవిష్యత్తులో మన పర్సులో ఉండే నోట్లు పూర్తిగా మారిపోయే అవకాశం కనిపిస్తోంది. కాగితపు నోట్ల నుంచి ప్లాస్టిక్ నోట్లకు మార్పు జరిగితే అది భారత కరెన్సీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయంగా నిలవచ్చు.